మా పెళ్లి వైశాఖ మాసంలో జరిగింది. ఒక పక్క ఎండలు మండిపోతున్నా, సాయంత్రమయ్యేసరికి చల్లగాలి, రాత్రయ్యేసరికి పండు వెన్నెల ఆహ్లాదాన్ని పంచిచ్చే రోజులవి. మాకు బంధుబలగం ఎక్కువే. వేసవి సెలవులు కూడా కావడంతో పెళ్లికి నెల రోజుల ముందే చుట్టాలంతా వచ్చేశారు. ఇంటికి ముందు పచ్చి తాటాకులతో పందిరి వేయించారు. మామిడాకుల తోరణాలతో పచ్చటి తాటాకు పందిరి వచ్చే బంధువులకి స్వాగతం చెబుతున్నట్టుగా ఉండేది. అప్పుడు ఇప్పట్లా డాబాలు ఉండేవి కావు. అయినా మాది పల్లెటూరు. ఇంటి వెనుక అరెకరం ఖాళీ స్థలం ఉండేది. పెరట్లోకి అడుగుపెట్టగానే ఎదురుగా తులసికోట, చుట్టూ చెట్లు ఉండేవి. సాయంత్రం అయ్యేసరికి మట్టి రేగకుండా పెరడంతా పేడనీళ్లతో కళ్ళాపిజల్లి వరుసగా మంచాలేసి పరుపులు దుప్పట్లు పరిచేసేవారు పెద్దవాళ్లు. పెందలాడే భోజనం చేసేసి చిన్న పెద్ద అందరం ఆ మంచాల మీదకి చేరేవాళ్లం. చల్లగాలికి సేద తీరుతూ కబుర్లలో పడేవాళ్లం. పెద్దవాళ్లంతా ఒక పక్కకి, పిల్లమేళమంతా మరో పక్కకి చేరితే యవ్వనంలో ఉన్న అమ్మాయిలంతా రహస్యంగా ఒక మూలకి సర్దుకునేవాళ్లం. ఒక్కొక్కళ్ళవి ఒక్కో రకం ముచ్చట్లు. ఇప్పటికీ వేసవి వాతావరణాన్ని చూస్తే నాకు మా పెళ్లైన రోజులే గుర్తుకు వస్తాయి. షష్ఠిపూర్తి మహోత్సవంలో ముచ్చటపడి అడిగితే 40 ఏళ్ల క్రితంనాటి ముచ్చట్లు తలుచుకుని చెబుతూ అంది మహాలక్ష్మి. తమ మనవరాళ్ళు, ఆమె చుట్టూ ఉన్నవాళ్లంతా యవ్వనం ఉరకలేస్తున్న వయసులో ఉన్నవాళ్లు. కొత్తగా పెళ్లైన వాళ్లు కావడంతో వాళ్లకి మహాలక్ష్మి చెబుతున్న కబుర్లు ఆసక్తిని కలుగజేస్తున్నాయి. ఆ రోజుల్లో మీరంతా రహస్యంగా ఏం కబుర్లు చెప్పుకునేవారు బామ్మా? ఏం మాట్లాడుకునేవారు చెప్పు అని అల్లరిగా అడిగింది దివ్య. మిగిలిన వాళ్లు కూడా చెప్పు బామ్మ అంటూ అదే పనిగా పట్టుబట్టారు. దివ్య మహాలక్ష్మి పెద్ద కొడుకు ఆఖరి కూతురు. ఆ అమ్మాయికి పెళ్లై 6 నెలలవుతోంది. పెళ్లయ్యాక ఇదే మొదటిసారి పుట్టింటికి రావడం. మహాలక్ష్మి దివ్యలో కొత్తగా కనిపిస్తున్న మార్పులని స్పష్టంగా గమనిస్తూ, ఆ సంగతులకేంగాని ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్నాను. 6 నెలలైపోయింది కదా, ఇంకా నువ్వేం విశేషం చెప్పవేమే అని అంది. ఆమె మాటలకి దివ్య బుగ్గలు ఎర్రబడ్డాయి. బీరువాలోనున్న 7 వారాల నగలన్నింటినీ తీసి అలంకరించబోతుంటే, ముసలిదాన్ని ఇవన్నీ నాకెందుకర్రా, మీరు పెట్టుకోండి అంటూ వాటిని తిరస్కరించి అందరికీ తలొకటి పెట్టిందామె. ఆ బీరువాలో ఎడం పక్క అరలో నా పట్టుచీర కింద సీక్రెట్ అరలో ఎర్రరాళ్ల నక్లెసు ఉంటుంది. నాకు అది మాత్రం పెట్టండి చాలు అంది. ఇన్ని నగలు వదిలేసి అదే ఎందుకు పెట్టమంటున్నావు? అంతేకాక సీక్రెట్ అరలో అంత అపురూపంగా దాచావు. ఏంటో దీని స్పెషాలిటీ? నక్లెసు బీరువాలోంచి తీస్తూ అంది రెండో కూతురు రవళి. మహాలక్ష్మి మాట్లాడలేదు. ఆ నక్లెసుని ఆత్రంగా అందుకుని మెడదగ్గర పెట్టుకుని అద్దంలో చూసుకుంది. ఆమె కళ్ళ వెనుక ఏవేవో జ్ఞాపకాల తెరలు కదిలాయి. అంతకు ముందు తాము కష్టపడి చేసిన ఏ అలంకరణని పట్టించుకొని ఆమె ఆ పాత నక్లెసుని పెట్టుకుని మాత్రం మురిపెంగా చూసుకోవడం ఆశ్చర్యమనిపించింది వాళ్లకి. ఈ నక్లెస్ అంటే తాతయ్యగారికి బాగా ఇష్టమా? అడిగింది మహాలక్ష్మి పెద్ద కూతురి కోడలు ప్రియ. ఆమె ఆ నగని అంత అపురూపంగా చూడడం వెనుకున్న కారణాన్ని ఊహిస్తూ, అది నీకు తాతయ్య మీ శోభనన్నాడు ప్రెజెంట్ చేశాడా? అంతా తలోరకంగా అన్నారు. మహాలక్ష్మి తల అడ్డంగా ఊపింది. అదేం కాదు, అసలు ఆయనకి నక్లెసు కొనడమే ఇష్టం లేదు. నేను పట్టుబడితేనే కొన్నారు. ఈ నక్లెసు అంటే నాకే వల్లమాలిన ఇష్టం అంది. వాళ్ళు ఆశ్చర్యంగా చూశారామె వంక. అయితే ఈ నక్లెసు వెనుకేదో కథ ఉన్నట్టుందే అన్నారు. పెద్ద కథే ఉంది. 40 ఏళ్ల నాటి కథ. నాకు చాలా ఇష్టమైన కథ అంది. ఏంటా కథ? చెప్పు అన్నారు అందరూ. మీరంతా మా సరసమైన కథ వినడానికి ఉత్సాహపడుతున్నారుగా, చెబుతాను వినండి అంటూ చెప్పటం మొదలుపెట్టింది మహాలక్ష్మి. పెళ్లినాటికి నా వయసు 16 ఏళ్లు. వివాహం గురించి గాని, దాంపత్యం గురించి గాని పెద్దగా అవగాహన లేని వయసు. అసలు మా పెళ్లి కుదరడమే ఎన్నో మలుపులు తిరిగి విచిత్రంగా కుదిరింది. మీ తాతయ్య ఒక మారుమూల పల్లెటూళ్ళలో టీచరుగా అప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరారు. పెళ్లిచూపులకి ఏ హంగో ఆర్భాటాలు లేకుండా వచ్చారు. ఎప్పట్లాగే పెళ్లివారు వెళ్లిపోయాక అందరూ నా చుట్టూ చేరి పెళ్లికొడుకు నచ్చాడా అని అడిగారు. నాకేం సమాధానం చెప్పాలో తెలియలేదు. అసలు నాకేం అనిపించలేదు. నా అభిప్రాయాలతో పనిలేదన్నట్టుగా వారం తిరక్కుండానే పెళ్లివారి నుంచి కబురు వచ్చింది. ముహూర్తాలు పెట్టుకుందుకు రమ్మని. సరిగ్గా అప్పుడే అనుకోని మలుపు తిరిగింది. మంచి సంప్రదాయం కలిగిన కుటుంబమని వెనుక ముందు చూడకుండా పెళ్లిచూపులకి రమ్మన్నారట మావాళ్లు. ఆ తర్వాత తెలిసింది వాళ్లు పెద్ద ఆస్తిపరులు కారని. ఇటువైపు మా వాళ్లంతా పెద్ద మోతుబరులేం కానప్పటికీ పిల్లని తెచ్చుకునేటప్పుడు లేని కుటుంబం నుంచి తెచ్చుకోవాలని, ఇచ్చేటప్పుడు కలిగిన కుటుంబంలో ఇవ్వాలన్నది మావాళ్ల సిద్ధాంతం. అందుకే ఆలోచనలో పడ్డారు. తీరా చూస్తే వాళ్లు పిల్లనచ్చిందని తొందర పెడుతున్నారు పాయింట్. వాళ్లకేమని సమాధానం చెప్పాలో మా వాళ్లకి అర్థం కాలేదు. అప్పటికే బంధువర్గంలో
వాళ్ళు వచ్చి నన్ను చూసుకున్నారన్న సంగతి, వాళ్ళకి నేను నచ్చానన్న సంగతి పాకిపోయింది. జరుగుతున్నదంతా సినిమా చూస్తున్నట్టు ఎటువంటి ఫీలింగు లేకుండా చూస్తూ ఉండిపోయాను. చివరికి వాళ్లచేతే కాదనిపించాలని ఆయన్ని ఇల్లరికం రమ్మని అడిగారు. ఆయన దానికి ససేమిరా అన్నారు. తన వెనుక పెద్ద కుటుంబం ఉందని, ఆ బాధ్యత తనదని చెప్పి కుదరదన్నారు. ఇంక సంబంధం తప్పిపోయినట్టే అని అందరూ అనుకున్నారు. నాకు నెత్తిమీద నుంచి పెద్ద భారం దించినట్టనిపించింది. సరిగ్గా ఆ సమయంలో ఆయన హఠాత్తుగా ఊరికి వచ్చారు. అలా ఊడిపడ్డ ఆయన్ని చూసి మా వాళ్లంతా కంగారు పడిపోయారు. అందరితోనూ నవ్వుతూ మాట్లాడి, ఆ తరువాత నిదానంగా మా నాన్నని కూర్చోపెట్టి, అసలేమిటి మీ సందేహం అని అడిగారు. ఇంటికి వచ్చి ఆయనలా అడిగేసరికి మా నాన్న నిజం దాచలేకపోయారు. నాన్న మాటలు విన్న ఆయన చిన్నగా నవ్వేసి, జీవన మాధుర్యాన్ని ఆస్వాదించడానికి డబ్బుతో పనిలేదు. మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది. తనని జీవితాంతం ఏ లోటు లేకుండా చూసుకుంటానని హామీ ఇస్తున్నాను. నా మీద నమ్మకముంటే పెళ్లి చేయండి అన్నారు. ఆయన మాటలకి మా ఇంట్లో వాళ్ళు కరిగిపోయారు. అలా మా పెళ్లి కుదిరింది. అన్ని రకాల హంగులతో మా పెళ్లి జరిగిపోయింది. నాకు బాగా గుర్తు, మా మొదటి రాత్రి పౌర్ణమి రోజు. తోటవైపు పెద్దగదిలో ఉన్న పాత కాలంనాటి పందిరి మంచాన్ని, గదిలోకి అడుగుపెట్టగానే మల్లెల వాసన గుప్పుమనేలా అలంకరించేశారు. ఆ గదిలోకి ఎలా అడుగు పెట్టానో నాకే తెలియదు. నేను ఆయనతో ఏమీ మాట్లాడలేకపోయాను. ఆయనే ఏదేదో మాట్లాడుతూ నన్ను దగ్గరకి తీసుకున్నారు. ఆ తరువాత ఆయనేం చేసినా నేను వారించలేదు. ఆయన్ని చూస్తుంటే నాకు చాలా సిగ్గుగా అనిపించింది. ఆ ఒక్క రాత్రిలోనే నేనెంతో పెద్దదాన్ని అయిపోయినట్టు, సృష్టి రహస్యం ఏదో కొత్తగా తెలుసుకుంటున్నట్టు అనిపించింది. ఆయనెంత బలవంత పెట్టినా, ఆయనతో నేను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాను. ఆయన నాతో కన్నా నా శరీరంతోనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. తెల్లారాక ఆయన ముఖం చూడాలంటేనే సిగ్గుగా అనిపించి, తెలతెలవారుతుండగా ఆయనింకా లేవకుండానే గదిలోంచి పారిపోయి వచ్చేశాను. ఆ తరువాత పగలంతా ఆయన్ని తప్పించుకునే తిరిగాను. రాత్రయ్యేసరికి మళ్లీ కొత్త చీర, మల్లెపూలు, పందిరి మంచం. ఆయన నా దగ్గరగా వచ్చి నా భుజాల కిందుగా చేతులేసి, నువ్వలా చెక్కబొమ్మలా ఉంటే నాకేం బాగోలేదు. ఏమైనా మాట్లాడు అన్నారు. ఏం మాట్లాడను అన్నాను నేను. ఆయనెంత మాటల్లో పెట్టాలన్నా నేను మామూలుగా ఉండలేకపోయాను. నాకు మాటలు నేర్పించడం కన్నా కాలాన్ని వేరే రకంగా సద్వినియోగం చేయొచ్చని ఆయనకి అనిపించిందేమో, ఆ పనే చేశారు. మూడో రాత్రి కూడా ఇంచుమించు ఇలాగే గడిచింది. నాతో చనువుగా ఉండే మా మావయ్య కూతురు, మొగుడు మనమాట జవదాటకుండా కొంగున ముడేసుకుని ఆడించడానికి అంతకన్నా గొప్ప ఆయుధం మరొకటి ఉండదు. అసలే మీది పెద్ద సంసారం అంటున్నారు. నీకీ ఉపాయాలన్నీ చాలా అవసరం అంటూ చాలానే చెప్పింది ఆ రోజు కావేరి. మంచి రోజు చూసి మావాళ్లు కాపురానికి దింపారు నన్ను. నాకు కావేరి చెప్పిన ఉపదేశాలని ఆచరణలో పెట్టాల్సిన రోజు వచ్చిందనిపించింది. ఒకరోజు రాత్రి ఆత్రంగా నా భుజం మీద వేసిన ఆయన చేతిని సున్నితంగా తోసేశాను. ఎప్పుడూ లేనిది నేనలా చేయడంతో ఆయన నా వంక చూసి, ఏమయ్యింది అన్నారు తోసేసిన చేతిని మళ్లీ వేస్తూ. మీకు నా మీద ప్రేమ లేదు అన్నాను. ఎందుకలా అంటున్నావు అన్నారాయన. కాపురానికొచ్చి ఇన్నాళ్లయింది, కనీసం ఒక్క నగైనా కొన్నారా అన్నాను కావేరి చేసిన హితబోధలు గుర్తు చేసుకుంటూ. నా మాటలు విని ఆయన నవ్వేశారు. నువ్వే బంగారు బొమ్మవి, నీకు ఇంకా బంగారం ఎందుకు అన్నారు అల్లరిగా చూస్తూ. అలా అంటూనే నన్ను దగ్గరగా తీసుకున్నారు. కబుర్లు కాదు అన్నాను నేను ఆయనకి దూరంగా జరుగుతూ. నేను అలా దూరంగా జరగడం వల్ల ఆయనకి దగ్గరవ్వాలన్న కోరిక రెట్టింపవడాన్ని గుర్తించాను. కావేరి నిజంగా తెలివైనదే. అయితే ఏం కావాలి అన్నారాయన మళ్లీ నన్ను దగ్గరకి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ. నాకు చిన్నప్పటి నుంచి ఎర్రరాళ్ల నక్లెసు అంటే మోజు. పెళ్లికి ముందు కొనటం కుదరలేదు. మీకు నా మీద ప్రేముంటే ఎర్రరాళ్ల నక్లెసు చేయించండి అన్నాను. ఇప్పటికిప్పుడు అంత ఖరీదైన నగ కొనాలంటే ఎలా, నీకు మన ఆర్థిక పరిస్థితి తెలుసుగా అంటూ ఏదో సర్ది చెప్పబోయారాయన. నేను వినిపించుకోలేదు. పెళ్ళయ్యాక కోరిన మొట్టమొదటి కోరిక ఆ మాత్రం తీర్చలేరా అన్నాను మురిపెంగా చూసి. ఆయన కాసేపాలోచించి, నీకు అంత కోరికగా ఉంటే అలాగేలే, వచ్చే 7 పండుగ అడ్వాన్సు వచ్చినప్పుడు చేయిస్తాను అన్నారు మళ్లీ నా దగ్గరగా వస్తూ. అయితే దీనికి కూడా వచ్చే ఏడాదిదాకా ఆగుదాం అన్నాను నేను ఆయన్ని సున్నితంగా వెనక్కి తోస్తూ. ఆయన నా వంక దీనంగా చూశారు. కావేరి చేసిన హితబోధలు గుర్తొచ్చి నేను కరగలేదు. ఆయన మాత్రం ఆ రాత్రంతా నన్ను బతిమాలుతూనే ఉన్నారు. ఎక్కువగా అల్లరి చేస్తే బయటికెళ్లి వసారాలో పడుకుంటా అని బెదిరించడంతో మాట్లాడకుండా పడుకున్నారు. మీద చెయ్యేసి పడుకుంటూ, కనీసం దీనికైనా అనుమతిస్తావా, నక్లెసు తెచ్చే వరకు అన్నారు. ఆయన మాటలకి నాకు నవ్వొచ్చింది. ఆ తరువాత కూడా ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా
నేను మాత్రం ఆ విషయంలో బెట్టుగానే ఉన్నాను. రోజూ ఎర్రరాళ్ల నక్లెసు గురించి చెప్పుతుంటే చిన్నబుచ్చుకుని నిద్రపోయేవారు. ఆయన బాధ చూస్తుంటే నాకు బాధగానే అనిపించింది. కానీ ఎందుకో నా బెట్టు మాత్రం సడలించలేకపోయాను. ఆ మాత్రం చిన్న కోరిక కూడా తీర్చలేరా అని పంతంగా అనిపించేది. చివరికో రోజు నన్ను ఆశ్చర్యపరుస్తూ ఆయన ఎర్రరాళ్ల నక్లెసు తీసుకుని వచ్చారు. దగదగా మెరుస్తూ ఉన్న ఆ నక్లెసుని చూసి నేనెంత మురిసిపోయానో. ఊహ తెలిసిన దగ్గర నుంచి అలాంటి ఎర్రరాళ్ల నక్లెసు పెట్టుకోవాలని ఎన్ని కలలు కన్నానో అది అంత తేలికగా నా చేతుల్లోకి వచ్చేయడం నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఆనందం పట్టలేకపోయాను. ఆ రోజు రాత్రి దాన్ని మెడలో అలంకరించుకుని అద్దంలో చూసుకుని మురిసిపోతుంటే వెనక నుంచి వచ్చి ఆయన నా నడుం చుట్టూ చేతులు వేశారు. ముడుపు చెల్లించేశాను కదా, ఇకనైనా దేవిగారు ఈ భక్తుడిని కనికరిస్తారా అన్నారు. నేను సంతోషంగా వెనక్కి తిరిగి మొట్టమొదటిసారిగా నా అంతట నేనే ఆయన్ని ముద్దు పెట్టుకున్నాను. ఆయన ఆత్రాన్ని తీర్చాలన్న తాపత్రయంలో నాలోని బిడియాలన్నింటినీ పక్కకి నెట్టేశాను. అప్పుడు నాలో కలిగిన మార్పులు ఆయన్నే కాక నన్ను కూడా ఆశ్చర్యపరిచాయి. నువ్విలా చెక్కబొమ్మలా ఉంటే నాకేం బాగోలేదు అని రెండో రాత్రి ఆయన నాతో అన్న మాటలకి అర్థం నాకు అప్పుడే తెలిసింది. అద్భుతమైన అనుభవం ఇస్తానంటే రోజూ ఎర్రరాళ్ల నక్లెసు తీసుకువస్తాను అన్నారాయన. ఆయన మాటలకి నేను సిగ్గుపడ్డాను. ఆ తరువాత ఆయన నాకు ఎన్నో నగలు చేయించినా దీనిమీదున్న ఇష్టం మరి దేనిమీద ఉండదు నాకు. ఆ విషయాన్ని మీ తాతయ్యకి ఎన్నోసార్లు చెప్పాను అంటూ ఎర్రరాళ్ల నక్లెసుని తన మెడలో అలంకరించుకుంది. అంతలో ఇలా చూడండి అంటూ గట్టిగా అరుస్తున్నట్టుగా అన్న దివ్య మాటలకి అందరూ ఉలిక్కిపడి ఆమె వంక చూశారు. బామ్మా, నీ ఎర్రరాళ్ల నక్లెసు లాంటిదే తాతయ్య బీరువాలో ఇంకొకటి ఉంది చూడు. బీరువాలోంచి తీసిన బట్టలని సర్దుతున్న దివ్య అందులో కనిపించిన నక్లెసుని చూస్తూ గట్టిగా అంది. అవునా అంటూ అందరూ ఆమె చుట్టూ మూగారు. అది అచ్చుగుద్దినట్లుగా మహాలక్ష్మి మెడలో ఉన్నలాంటి నక్లెసే. ఒకేలాంటి నక్లెసులు రెండు ఉన్నాయేంటి? తాతయ్య అన్నట్టుగానే నీకు రోజుకో ఎర్రరాళ్ల నక్లెసు చేయించేవాడా? ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయేంటి? ఆశ్చర్యంగా అల్లరిగా అడిగింది దివ్య. మహాలక్ష్మి చిన్నగా నవ్వింది. అదేం కాదు, అలాంటిది ఇంకొకటే ఉంది అని మహాలక్ష్మి అనగానే అందరిలోనూ ఉత్సుకత పెరిగింది. చెప్పు చెప్పు అన్నారు ఆత్రంగా. మహాలక్ష్మి తిరిగి చెప్పడం మొదలు పెట్టింది. అప్పట్లో నాకు తెలియదుగాని ఆ రోజు నేను కోరిన కోరిక చిన్న జీతగాడైన మీ తాతయ్యని చాలా ఇబ్బంది పెట్టింది. పండుగ అడ్వాన్సు రాగానే నక్లెసు చేయిస్తానని నాతో మాటవరసకి అన్నా ఆ అడ్వాన్సు నగ చేయించడానికి ఏ మాత్రం సరిపోదని ఆయనకి బాగా తెలుసు. అప్పటికి అలా సర్ది చెప్పి దాటేద్దామనుకున్నారు. కానీ నేను మాత్రం ఆ ఎర్రరాళ్ల నక్లెసు చేయిస్తేనే అది అంటూ రోజుల తరబడి ఆయన్ని ఆ విషయంలో పస్తులు పడుకోపెడుతున్నాను. కళ్ల ముందు ఊరిస్తూ కనిపిస్తున్న నన్ను చూస్తూ తట్టుకోలేక చివరికి వెండిలో చవకరకం ఎర్రరాళ్లతో నక్లెసు చేయించి బంగారు పూత పూయించి తీసుకొచ్చి నాకిచ్చారు. నేను అది బంగారందే అనుకుని మురిసిపోయాను. దాని ప్రభావం వల్ల ఆయనతో నా ప్రవర్తనే మారిపోయింది. ఆయనలో మాత్రం రోజు రోజుకి అపరాధ భావనని పెంచసాగింది. నిజం తెలిస్తే ఆయన చేసిన మోసానికి నేనెక్కడ బాధపడతానోనని మదనపడేవారు. చివరికి బాగా ఆలోచించి స్కూలు అయిపోయాక వేరే చోట్ల చిన్న చిన్న ఉద్యోగాలు చేసి సంపాదించి చాలా కొద్ది కాలంలోనే అలాంటి నగ బంగారంతో చేయించేశారు. నాకు తెలియకుండా ఈ వెండి నగని మార్చి దాని స్థానంలో ఆ బంగారు నగని ఉంచాలన్నది ఆయన ఉపాయం. అయితే నేను ఎంతో ప్రాణంగా చూసుకునే ఈ ఎర్రరాళ్ల నక్లెసుని నేను ఎవరికీ కనిపించకుండా అపురూపంగా దాచుకోవడంతో మార్చడం ఆయనకి ఎన్నాళ్లకీ సాధ్యపడలేదు. ఆ తరువాత మా ఆర్థిక స్థితి చాలా మెరుగుపడింది. ఆయన నాకెన్నో బంగారు నగలు చేయించినా నాకిష్టమైన ఎర్రరాళ్ల నక్లెసు స్థానంలో బంగారు నగని ఉంచడం మాత్రం ఆయనకి కుదరలేదు. ఆయన చేసిన పనిని నేను ఎప్పుడో గ్రహించానన్న సంగతి తెలియని ఆయన ఆ నగని మార్చాలని ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటారు అని నవ్వుతూ చెప్పడం ముగించింది. సరిగ్గా అదే సమయంలో కిటికీ దగ్గర అలికిడి అవడంతో అటు చూసిన దివ్య ఆశ్చర్యంతో, బామ్మా, అదిగో తాతయ్య పారిపోతున్నాడు. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా వినేశాడు అంటూ గట్టిగా అరిచింది.